హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట. నార్మల్గా అయితే ఫస్ట్ అయితే హౌస్ ఊడ్చేస్తూ ఉన్నాను. నీట్గా ప్రతి ఒక్కటి సర్దుకుంటూ ఫస్ట్ అయితే ఇల్లు అనేది ఊడుస్తాను. ఊడ్చిన తర్వాత మాప్ చేస్తాను అన్నమాట. ఫస్ట్ మెయిన్ థింగ్ ఇల్లు ఊడవడమే పెట్టుకుంటాను నేనైతే. లేగానే ఇదే చేద్దామనేసి ఫిక్స్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసాము. ఇంకా నేను ఏం పని కూడా స్టార్ట్ చేయలేదు. జస్ట్ నార్మల్గా ఇల్లు క్లీన్ చేశాకే వంట అది ఇది స్టార్ట్ చేద్దాం అన్నట్లుగా క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. సో దిస్ ఈజ్ ద వీడియో. చిన్నపిల్లలు ఉన్న ఇల్లు అంత నీట్గా ఉండదు. మనం ఎంత నీట్గా ఉంచినా సరే నీట్గా లేదు అనేవాళ్ళు అంటూనే ఉంటారు. బట్ మనకు తెలుసు మనం ఎంత హార్డ్ వర్క్ చేసి నీట్గా ఉంచుతున్నాము అన్నది. సో మా ఇంట్లో కూడా చిన్న బాబు ఉన్నాడు కాబట్టి ఎక్కడికక్కడ ఉండవు మ్యాక్సిమం. కానీ నేను ఉంచడానికి ట్రై చేస్తాను. ఉండవు, బట్ నేను కన్ఫామ్గా నీట్గా ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటానన్నమాట. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times 3 times ఊడ్చినా సరే ఇల్లులాగా ఉండదు, అంత డర్టీగా అనిపిస్తుంది కొన్ని టైమ్స్. సో దివాన్ అయితే సర్దేశాను. సో మాకైతే సోఫా లేదు కాబట్టి అక్కడ అలా ఒక 2 chairs 2 టప్ చైర్స్ అయితే వేశాను. ఎవరైనా వచ్చినప్పుడు గెస్ట్స్ కూర్చోడానికి, లేదన్నా మనం నార్మల్గా కూర్చొని టీవీ చూసుకోవడానికి అలా పెట్టానన్నమాట. సో ఇప్పుడు ఈ టప్ చైర్స్ కూడా జరిపి ఊడ్చేస్తాను. ఎందుకంటే మనకు కనిపించని చెత్త టప్ చైర్స్ బ్యాక్ సైడ్ డెఫినెట్లీ ఉంటుంది. సో వీడియో అయితే లెంతీగానే ఉంటుంది, బోర్గా ఫీల్ అవ్వకండి. ఓకే, కొంచెం సపోర్ట్ చేయండి గాయస్, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన ఛానల్ని ఇంట్రడ్యూస్ చేయండి. ఎందుకంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మీ వంతు సపోర్ట్ అనేది ఇవ్వండి. పెద్ద పెద్ద క్రియేటర్స్కి మాత్రమే కాకుండా చిన్న క్రియేటర్స్కి కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వండి గాయస్. మీ ఫ్యామిలీ మెంబర్ అనుకోండి. ఎంత కష్టపడి వీడియోస్ చేసి ఆ వీడియోని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ థంబ్నెయిల్ క్రియేట్ చేసి ఇంత చేసి జస్ట్ మనం చేసిన అంత కష్టానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3-4 hours కష్టపడతామా, కనీసం అన్ని లైక్స్ రాకపోతే ఎలానో అనిపిస్తూ ఉంటుంది. చాలా బాధ అనిపిస్తుంది, అవసరమా అనిపిస్తుంది, ఇంకా స్టాప్ చేసేస్తే అయిపోతుంది కదా అనిపిస్తుంది. సో మధ్యలో ఇలా ఇందాక అలా బ్రేక్ఫాస్ట్ చేశారు, అది ఇలానే ఉంచారన్నమాట. ఇంకా గిన్నెలు ఉన్నాయి రుద్దేటి, కిచెన్ అంత ఇలా ఉంది చూడండి. కిచెన్ కౌంటర్ అంతా ఇలా ఉంది, అంతా క్లీన్ చేయాలి. ఈరోజు చాలా పెద్ద టాస్కే, ఎందుకంటే ఫ్రైడే కాబట్టి మొత్తం ఇల్లంతా మాప్ చేసేయాల్సిందే, బయట మొత్తం చేయాలి. చాలా అంటే చాలా వర్క్ ఉంది. జస్ట్ ఈ వీడియోలో మాత్రం నేను నార్మల్గా ఇల్లు ఊడ్చేది సర్దుకుంటూ నేను ఇల్లు ఇలా నీట్గా ఊడ్చుకుంటాను అన్నది మాత్రమే ఈ వీడియోలో ఉంటుంది. ఎందుకంటే ఇంకా మొత్తం చూపించాలంటే లెంతీగా అవుతుంది కాబట్టి నేనైతే ఈ వీడియోలో ఈ కొంచెం అయితే చూపిస్తానమాట. యాక్చువల్లీ నేనైతే ఈ చైర్స్ ఇలా ఈ విండో ఉందా, ఈ విండోకి కొంచెం ఇలా డిస్టెన్స్లో పెట్టాను. మా చిన్నోడు ఉన్నాడా, మా చక్కని తండ్రి జరుపుతూ ఉన్నాడనమాట. జరుపుతూ అగో ఆ ఎంట్రెన్స్ డోర్ దగ్గరికి వెళ్ళిపోయినాయి చైర్స్. డోర్ తీయగానే ఇక డోర్కి కూడా తగిలేలాగా ఉన్నాయి అనమాట. అట్లా ఉంటుంది పిల్లలతోటి. కొంచెం పిల్లలు పెద్దగా అయిపోతే ఏం ముట్టుకోకపోతే నీట్గా ఉంటుంది. కానీ ఇంకా చిన్న కిడ్స్ అంటే ఈ మాత్రం అల్లరి, ఈ మాత్రం ఇది ఉండకైతే తప్పదు. సో ముందే ఊడ్చేటప్పుడే ఇలా ఏమైనా డస్ట్ ఉంటే నీట్గా అయితే దులిపేస్తూ ఉంటాను. మళ్ళీ ఒకసారి ఊడవడం, ఒకసారి దులపడం, ఊడ్చిన తర్వాత ఓపిక లేదంటాం, కాసేపు అంటాం, బద్ధకం వచ్చేస్తుంది. సో అందుకనేసి నేనైతే నార్మల్గా ఊడ్చే ముందే
చేసేస్తుంటాను. సో ఇంక ఇక్కడ తక్కువ ఉంది, ఇంకా బెడ్రూమ్లో బెడ్షీట్స్ అన్నీ అలానే ఉన్నాయి, అవన్నీ ఫోల్డ్ చేయాలి అన్నమాట. సో ఫైనల్గా అలా ఉంటుందన్నమాట ఇక్కడ హాల్లో అయితే. సో వీడియో అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మీకు ఎలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్నదన్నది కూడా కమెంట్లో మీరు షేర్ చేస్తే నేను ఈ హౌస్ క్లీనింగ్ వీడియోస్ చేస్తాను, అలాగే హెయిర్ ఆయిలింగ్ వీడియోస్ కూడా నేను మీకు త్వరలో పోస్ట్ చేస్తానండి. నెక్స్ట్ మంత్ నుంచి అయితే రెగ్యులర్గా హెయిర్ ఆయిలింగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. బట్ మీకు 100 ml హెయిర్ ఆయిల్ ఛాలెంజ్ కావాలా, 200 ml హెయిర్ ఆయిల్ ఛాలెంజ్ కావాలా, లేదంటే నా ఇష్టంగా ఏదో ఒకటి చేసేయమంటారా అన్నది కూడా కామెంట్ చేయండి. అంతకుముందుకు ఒకసారి హెయిర్ ఆయిల్ ఛాలెంజ్ చేశాను, బట్ అంత వ్యూస్ ఏం రాలేదు, అందరు అడిగారనేసి నేను చేశాను. బట్ అంత ఇది లేకపోయేసరికి నాకు చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ అనిపించట్లేదు అనమాట. సో మీరు అంతలా అడిగిన తర్వాత చేసినా సరే దానికి మినిమం వ్యూస్ అండ్ లైక్స్ రాకపోయేసరికి కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యాను. సో పర్లేదు, మళ్ళీ చేస్తాను. చాలామంది మళ్ళీ కామెంట్స్లో అడుగుతున్నారు హెవీ హెయిర్ ఆయిలింగ్ వీడియోస్ చేయొచ్చు కదా అనేసి. సో డెఫినెట్లీ చేస్తానండి. కొంచెం మినిమం ఒక 1K సబ్స్క్రైబర్స్ వచ్చినా సరే నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. పర్లేదు, ఒక ఫస్ట్ మైల్ స్టోన్ అయితే దాటేశాను అన్న ఇదిగా ఉంటుంది. బట్ ఇంకా మనం అట్లీస్ట్ 500 కూడా అవ్వలేదు. సో అదే కొంచెం బాధ అనిపిస్తుంది. సో అదే నన్ను డిసెంకరేజ్ చేసేది విషయం కూడా అదే అనమాట. సో కొంచెం ఫాలో చేయండి మన వీడియోస్ని, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో దట్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఇచ్చే ఆ లైక్స్, ఆ కామెంట్ వల్ల, ఆ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు కదా అనేసి ఇంకా ఇంట్రెస్టింగ్గా చేయాలనిపిస్తుంది అనమాట. సో అదనమాట. ఇంతసేపు చేస్తే హాల్ ఒకటి అయిపోయింది. ఇంకా బెడ్రూమ్ అయితే చాలా పని ఉంది. సో ఫస్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాం. ఇవి నేను లాస్ట్లో తీసేద్దాం అన్నట్టు, ఇవి ఒకసారి వాష్ చేసి తీద్దాం అన్నట్లుగా ఈ విధంగా అయితే ఊడ్చేస్తున్నాను. అదే ఇంట్లో ఎవరు లేరు కానీ ఒక్కదాన్నే కాబట్టి సౌండ్ అయినా పర్లేదు. ఇంట్లో ఎవరైనా ఉంటే సౌండ్ అయితే ఇబ్బందిగా ఫీల్ అవుతారు కాబట్టి అప్పుడైతే కన్ఫామ్గా తీసేస్తాను. సో బెడ్రూమ్ అయితే ఇలా ఉంది. మా బాబు పాలు తాగేసి అక్కడ పెట్టాడు, టిఫిన్ తినలేదు. అక్కడ డైపర్ చేంజ్ చేసినాయి, ఇచ్చిన బట్టలు అన్నీ ఉన్నాయి, అన్నిటినీ తీసేయాలి. సో వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసేయండి.